ముస్లిం పురుషులు గడ్డం పెట్టుకుని ఉంటారు. తెలుగులో మనం గడ్డం అంటాం, ఇంగ్లీష్లో బియర్డ్ అంటాం, ఉర్దూలో దాడి అంటాం. ఈ గడ్డం ఏదైతే ఉందో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయం సున్నత్. విశ్వ ప్రవక్తలందరూ కూడా గడ్డాన్ని పెట్టుకున్నారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 58. ఈ హదీస్ని మీరు చూసినట్లయితే హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు: మీరు అవిశ్వాసులకు భిన్నంగా ఉండండి, మీసాలను కత్తిరించుకోండి, గడ్డాన్ని పెంచండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. గడ్డానికి సంబంధించి దాదాపుగా 20 కంటే ఎక్కువగా ప్రామాణికమైనటువంటి హదీసులో ముస్లిం పురుషులు గడ్డం పెట్టుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే చాలామంది ఉలమాల దృష్టిలో గడ్డం పెట్టుకోవడం అనేది ఫరజ్, మరికొంతమంది ధార్మిక పండితుల దృష్టిలో గడ్డం పెట్టుకోవడం అనేది వాజిబ్, ఇంకొంతమంది పండితుల దృష్టిలో గడ్డం పెట్టుకోవడం అనేది సున్నతే ముఆక్కిదా. కానీ ఏ ఆలిం కూడా, ఏ మౌలానా కూడా గడ్డం పెట్టుకోవడం నఫీల్ అని చెప్పలేదు, పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఏం కాదని ఏ జమాత్ వారు కూడా చెప్పలేదు. గడ్డం అనేది హైలీ రికమెండెడ్ సున్నా అనమాట. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో గడ్డానికి సంబంధించి 20 కంటే ఎక్కువగా హదీసులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖురాన్లో కూడా ఒక చోట గడ్డం యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఖురాన్లోని సూర త్వాహా సూర నెంబర్ 20 ఆయత నంబర్ 94లో, ఓ నా మాతాపుత్రుడా, నా గడ్డం పట్టుకోకు, నా జుత్తు పట్టి లాగకు అని హారూన్ అలైహిస్సలాం వారు మూసా అలైహిస్సలాం వారితో అంటున్నారు. అంటే హారూన్ అనే దైవ ప్రవక్త వారికి గడ్డం ఉందని ఖురాన్ గ్రంథంలో తెలియచడం జరిగింది. అవునండి, గడ్డం యొక్క ప్రస్తావన ఖురాన్లో ఉంది, కానీ గడ్డం పెంచండి, గడ్డం పెట్టుకోండి అని లేదు కదా. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట వినండి అని ఉంది కదా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన విషయాన్ని మీరు తీసుకోండి అని చెప్పడం జరిగింది కదా. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గడ్డం పెంచండి అని చెప్పారు కదా. ఖురాన్లోని అనేక సందర్భాలలో వాతియుల్లా వాతియు రసూల్ అని చెప్పడం జరిగింది. ఖురాన్లోని సూర ఆల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత 32, ఖురాన్లో సూర ఆల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత 132, ఖురాన్లో సూర నిసా సూర నంబర్ 4 ఆయత నంబర్ 59, ఖురాన్లో సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత నంబర్ 92, ఖురాన్లో సూర అన్ఫాల్ సూర నంబర్ 8 ఆయత నంబర్ 1, సూర అన్ఫాల్ సూర నంబర్ 8 ఆయత నంబర్ 20, సూర అన్ఫాల్ సూర నంబర్ 8 ఆయత నంబర్ 46, సూర నూర్ సూర నంబర్ 24 ఆయత నంబర్ 54, సూర ముహమ్మద్ సూర నంబర్ 47 ఆయత నంబర్ 33, సూర ముజాదిలా సూర నంబర్ 58 ఆయత నంబర్ 13, సూర తగాబూన్ సూర నంబర్ 64 ఆయత నంబర్ 12లో వాతియుల్లా వాతియు రసూల్. మీరు అల్లా మాట వినండి, అల్లా ప్రవక్త మాట వినండి. ప్రవక్త ఏమిచ్చారు? ఖురాన్లో సూర అల్ హష్ర్ సూర నంబర్ 59 ఆయత నంబర్ 7లో వమా ఆతాకుము రసూలు ఫఖుదుహు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన దాన్ని మీరు తీసుకోండి అని చెప్పడం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమిచ్చారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గడ్డం పెంచుకోండి అని చెప్పారు, గడ్డాన్ని వదిలేయండి అని చెప్పారు. కాబట్టి గడ్డానికి సంబంధించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రామాణికమైనటువంటి హదీసులు కూడా మనం తెలుసుకున్నాం. అయితే సోదరులారా, సైంటిఫిక్ కోణంలో గడ్డం పెంచడం యొక్క ప్రయోజనాలు ఏంటి? ఈరోజు కొంతమంది గడ్డం పెట్టుకున్న వాళ్ళని చూస్తే రకరకాల భావనలు కలుగుతున్నాయి. ఈరోజు సమాజంలో ఏమైనా గడ్డం వదిలేశారనుకోండి, వాళ్ళని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? నిరాశ నిస్పృహలకు గురైపోయాడు, అందుకే గడ్డం వదిలేశాడు. భార్య వదిలేసి వెళ్ళిపోయింది, అందుకే గడ్డం వదిలేశాడు. లవ్ ఫెయిల్యూర్, అందుకే గడ్డం వదిలేశాడు. వ్యాపారంలో ఎవరో మోసం చేశారు, అందుకే గడ్డం వదిలేశారు. ఇతనికి చాలా నష్టం జరిగింది, గడ్డం వదిలేశారు. ఇతడు సాధు అండి, అందుకే గడ్డం వదిలేశారు. రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది పాత ట్రెండ్. కొత్త విషయం ఏంటంటే, అమెరికా తాజా పరిశోధన అధ్యయనాలు తెలియజేస్తున్నాయి, గడ్డం లేని వారి కంటే గడ్డం ఉన్నవారే 3 రెట్లు ఆరోగ్యవంతులని సైన్స్ పరిశోధన ఈరోజు తెలియజేస్తుంది. నున్నగా గడ్డం గీసుకునే వారి కంటే గడ్డం పెంచుకునే వారి బుగ్గలపై మెటసిలిన్ మందుకు లొంగని స్టాఫిలోకోకస్ వైరస్ 3 రెట్లు తక్కువగా ఉన్నట్లు అమెరికా తాజా అధ్యయనాలు విషయాన్ని తెలియజేస్తున్నాయి. మాటి మాటికి గడ్డం గీసుకునే వారి బుగ్గలపై స్టాఫిలోకోకస్ ఆర్ఎస్ఎస్ అనే బ్యాక్టీరియా 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అమెరికా తాజా పరిశోధన ఈ విషయాన్ని తెలియజేస్తుంది. హాస్పిటల్ ఇన్ఫెక్షన్ అనే జర్నల్ని కాస్త మీరు పరిశీలించినట్లయితే, ముఖం మీద వెంట్రుకలు ఉన్నటువంటి వారు, వెంట్రుకలు లేనటువంటి వారు, గడ్డం ఉన్నవారు, గడ్డం లేనటువంటి 408 మంది ఆరోగ్య కార్యకర్తలపై పరిశోధనలు చేశారు. అందులో ఎవరి ముఖాలపైన అయితే గడ్డం లేదో వారి చర్మాలపై బ్యాక్టీరియా
రకాలు జాతులు ఉండడాన్ని గ్రహించారు. దానికి కారణం ఏంటంటే మాటికి గడ్డం గీసుకోవడం ద్వారా వారి ముఖాలపై పడినటువంటి సన్నటి ఘాట్లు బ్యాక్టీరియాని అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తున్నాయని బోస్టన్లోని బ్రిగామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ పరిశోధన ఈ విషయాన్ని తెలియజేస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ క్వీన్స్లాండ్, ఇది ఆస్ట్రేలియాలో ఉంది. వీరేమంటున్నారంటే మాటికి గడ్డం గీసుకునే వారి ముఖాలపై అల్ట్రా వైలెట్ రేస్ పడడం ద్వారా స్కిన్ క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. 95% అల్ట్రా వైలెట్ రేస్ని మీకు గడ్డం ఒక కవచంలో ఉపయోగపడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంతేకాదు టైమ్స్ ఆఫ్ ఇండియా 21 నవంబర్ 2014 పేజ్ నెంబర్ 13లో తెలిసినటువంటి విషయం ఏంటంటే గడ్డం లేనటువంటి వారికంటే గడ్డం ఉన్నటువంటి పురుషులనే అత్యధిక స్త్రీలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి. లేదండి, అమ్మాయిలు ఇష్టపడాలని గడ్డం పెంచుకోకూడదు, అమ్మాయిలు వెంటపడాలని గడ్డం పెంచుకోకూడదు. మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతని గడ్డం పెట్టుకుంటే ఎవరైనా అమ్మాయిలు మీ వెంట పడితే బై 1 get 1 ఫ్రీ అన్నట్టుగా అది వేరే విషయం. కానీ గడ్డం పెట్టుకోవడం వల్ల అమ్మాయిలు వెంటపడుతున్నారని గడ్డం పెట్టుకోకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతని గడ్డం పెట్టుకోవాలి. గడ్డం మీ ముఖానికి కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. కానీ దైవ ప్రవక్త వారి ఆదేశం అనేటటువంటి ఆలోచనతో మనం గడ్డం పెట్టుకోవాలి. ఆ విధంగా గడ్డం పెట్టుకుంటే ఇన్షాల్లా తప్పనిసరిగా మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. అయితే సోదరులారా, గడ్డం పెట్టుకోవడం ద్వారా వారికి ఆస్తమా మరియు డస్ట్ అలర్జీ రాకుండా గడ్డం ఒక ఫిల్టర్లా అతనికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎవరైతే గడ్డం పెంచుకుంటారో వారికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే గడ్డం పెట్టుకుంటారో శాస్త్రీయంగా వారికి శృంగార సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే గడ్డం పెట్టుకుంటారో వారికి సూర్యరశ్మి నుండి పడేటటువంటి అతి నీలలోహిత కిరణాలు పడకుండా గడ్డం వారికి కవచంలా ఉపయోగపడుతుంది. కానీ గడ్డం పెట్టుకోరని ఎవరైతే కడుక్కోరో వారికి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ అల్హమ్దులిల్లా ముస్లిములు రోజుకు 5 సార్లు గడ్డాన్ని కడుక్కుంటారు. నమాజ్ కంటే ముందు చాలా శుభ్రంగా గడ్డాన్ని ముస్లింలు కడుక్కుంటారు. కాబట్టి ముస్లిమ్స్కు లంగ్స్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి వచ్చేటటువంటి ఆస్కారం ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి శాస్త్రీయ కోణంలో చాలా విషయాలు ఉన్నాయి. గడ్డం పెట్టుకోవడం ద్వారా చాలా సైంటిఫిక్ బెనిఫిట్స్ అనేవి మనకు అనేక పరిశోధనలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. కానీ ఈరోజు మన సమాజంలో గడ్డం పెట్టుకున్న వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారంటే దేశద్రోహులని, అదేవిధంగా వారు పూర్తి ప్రపంచాన్ని పరిత్యజించేసినటువంటి సన్యాసులని ఈ విధంగా చూస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. గడ్డం దేశానికి అడ్డం కాదు, గడ్డం విశ్వ ప్రవక్తల సాంప్రదాయం. నేను ఒక వ్యక్తి నాతో అడిగాడు, భాయ్ గడ్డం పెట్టుకున్న వారు కూడా దుర్మార్గ పనులు చేస్తున్నారు కదా అని అడిగాడు. నేనేం చెప్పానంటే కొంతమంది దుర్మార్గులు గడ్డాన్ని వదిలేశారు, గడ్డం పెట్టుకున్నవారు తప్పు పనులు చేయరు. నేను చెప్పాను గడ్డం పెట్టుకోవడం పురుష లక్షణం అని చెప్పాను. అయితే మేము పురుషులం కాదా సార్ మీరు అలా అంటున్నారంటే నేను చెప్పాను పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని చెప్పాను. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాలపై ఎవరైతే జీవిస్తారో వారికి స్వర్గంలో ఉన్నతమైనటువంటి స్థానాలు లభిస్తాయి. ఈ గడ్డానికి సంబంధించి బైబిల్లోని ఓల్డ్ టెస్టిమెంట్ బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ నెంబర్ 19 వర్స్ నెంబర్ 27, మీ కనుబొమ్మలను కత్తిరించకూడదు, మీ గడ్డం యొక్క ప్రక్కలను కత్తిరించకూడదు, మీ దేహంపై పచ్చ పొట్టులు పొడిపించుకోకూడదు అని బైబిల్ అంటుంది. అంటే మీరు ఐబ్రోస్ కట్ చేయకూడదు, గడ్డం కట్ చేయకూడదు, మీ యొక్క శరీరంపై టాటూస్ వేయకూడదని బైబిల్ ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే మీరు క్రైస్తవుల యొక్క యానిమేషన్ ఆ వీడియోలు చూడండి. ఈసా అలైహిస్సలాం అంటే యేసుక్రీస్తు వారు, అబ్రహాం, మోషే, ఈ ప్రవక్తలందరూ కూడా గడ్డం ఉన్నటువంటి ఆ యొక్క ఫొటోస్ వారి యొక్క యానిమేషన్లో మీరు ఈ విషయాన్ని చూడవచ్చు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గడ్డం పెట్టుకున్నారని మహాభవిష్య పురాణం ప్రతిసర్గపరం 3 కాండ 3 అధ్యాయం 3 శ్లోకం 25 నుండి 27లో శ్మశ్రుధారి సద్భూషకః, ఆ అంతిమ ఋషి ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆయన గడ్డం పెట్టుకొని ఉంటారు అని మనకు భవిష్య పురాణం కూడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. గడ్డం సైంటిఫిక్ లాభాలు ఏంటో మీకు నేను తెలియజేస్తాను.